వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖిల్ సినిమా లెనిన్ మన ముందుకు వచ్చి 8 రోజులు గడిచిపోయాయి. ఈ రోజు 9వ రోజు నడుస్తూ ఉంది. ట్రేడ్ వర్గాలు అందజేస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ వీక్ డేస్ లో ఒక లెక్క ఉన్నటువంటి కలెక్షన్ ఈ రోజు ఇంకొక లెక్కగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వీకెండ్ కావటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. సో ఈ రోజు రేపు ఆదివారం లెనిన్ కలెక్షన్లు బాగా ఉండే అవకాశం ఉంది. మరి 8 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా వసూళ్లు సాధించింది ఎంత, అలాగే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది అని చెప్పేసి. మరి ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా ద్వారా వచ్చినటువంటి లాభం ఎంత, తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన లెనిన్ అంటే అఖిల్ అలియాస్ లెనిన్, సో ఆయన ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయాయి. అయినప్పటికీ వినమ్రంగా నేను కాలర్ ఎగరేయట్లేదు, ప్రశాంతంగా ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి తను చెప్పినటువంటి మాటలు. అంటే తను ఒక వ్యక్తిగా సాధించినటువంటి ఆ పరిణతి కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. అలాగే అక్కినేని నాగార్జున తన చిన్న కుమారుడికి ఒక ఘన విజయం రావాలని చెప్పేసి ఆయన కూడా 11 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వస్తున్నాడు. అది కూడా లెనిన్ తీర్చేసింది. మరి ఒక్కసారి మనం లెనిన్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. సో ఇది 8 రోజుల్లో లెనిన్ సాధించినటువంటి వసూళ్లు, మనకు అందినటువంటి ట్రేడ్ వర్గాల వాళ్ళు విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో 22,02,00,000 ఇవి గ్రాస్ కలెక్షన్స్. తెలంగాణలో 21,23,00,000 రూపాయలు. కర్ణాటకలో 4,67,00,000. తమిళనాడులో 52 లక్షలు. మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే మిగతా దేశవ్యాప్తంగా ఒక 37 లక్షల రూపాయలు వచ్చాయి. సో వెరసి భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ 48,81,00,000 రూపాయలు. సో ఓవర్సీస్ లో అదనంగా 9,70,00,000. వెరసి ప్రపంచ వ్యాప్తంగా లెనిన్ సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ 58,51,00,000 రూపాయలు. సో ఇందులో డిస్ట్రిబ్యూటర్కి వచ్చేటువంటి షేర్ వాటా ఎంత అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 22,08,00,000 రూపాయలు అని చెప్పి అంచనా షేర్ వాల్యూ. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు 29,07,00,000 రూపాయలు. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వాల్యూ ఎంత అంటే ట్రేడ్ వర్గాలు అంచనా కట్టింది 24,80,00,000 రూపాయలు అని చెప్పేసి. సో 24,80,00,000 రూపాయలకు వచ్చింది 29,07,00,000. అంటే ఓవర్ఫ్లో అయింది. 4 కోట్ల రూపాయలకు మించి ఇప్పుడు లాభాలు అందాయి అని చెప్పి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే రికవరీ చూస్తే 117.21%, అంటే 17% పైగా ఇప్పటికే అదనంగా ఈ సినిమాకి వచ్చింది. అది 4 కోట్ల రూపాయలకు పైగా ఉంది. మరి ఈ రోజు రేపు నిన్న మొన్న వచ్చిన దానికంటే కూడా ఎక్కువ రాబోతున్నట్టుగా మనకి ఆ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఈ లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మరింతగా రాబోతూ ఉన్నాయి. అది 10 కోట్ల రూపాయల వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ లాభాల శాతం అని చెప్పేసి మనకి తెలుస్తోంది ట్రేడ్ వర్గాలు అందించినటువంటి సమాచారం ప్రకారం. ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 8 రోజులే బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తి చేసుకుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా ఈ రన్ అనేది ఉండబోతుంది. స్టిల్ ఈ వారాంతం ఏవైతే సినిమాలు విడుదలయ్యాయో అవి చిన్న సినిమాలు. సో వాటికి పెద్దగా కలెక్షన్లు రాకపోవటం కూడా లెనిన్ కి ఫేవర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఓ సుకుమారి కానివ్వండి, అలాగే మిస్టర్ మిడిల్ క్లాస్ అని శ్రీకాంత్ రాంప్రసాద్ కలిసి నటించినటువంటి సినిమా కానివ్వండి, వదలా కానివ్వండి, మిగతా సినిమాలు వీటికి కలెక్షన్స్ పెద్దగా రావట్లేదు. జనం వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ఇప్పటికీ ఈ వారాంతం కూడా లెనిన్ నిజంగానే మరి సూర్యదేవర నాగవంశీ చెప్పిన మాటల్ని జనం విన్నారో ఏమో కానీ సో ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి లెనిన్ సినిమానే జనం చూస్తున్నారు. ప్రధానంగా ఈ సినిమాలో అఖిల్ నటన సో అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు తను ఏవైతే సినిమాలు చేశాడో 7 సినిమాలు, ఇది 7వ సినిమా. ఈ 7 సినిమాల్లో చూసుకుంటే ఇదే అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చూసిన వాళ్ళందరూ కూడా కితాబు ఇస్తున్నారు. అలా అంటే తను ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయ్యాడు. అలాగే భాగ్యశ్రీ బోర్సే కూడా ఆమె క్యారెక్టర్ ని, ఆమె నటనను కూడా ఏ మాత్రం తక్కువ చేయటానికి లేదు అఖిల్ కంటే కూడా.
సో వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. అందు గురించి జనం ప్రేక్షకులకి ఫస్ట్ చాయిస్ ఇప్పటికీ కూడా తెలుగునాట అఖిలే ఉంది. సో అలాగే మా ఇంటి బంగారం కూడా ఆ తర్వాత చూసుకుంటే మా ఇంటి బంగారానికి కలెక్షన్స్ ఇప్పటికీ వస్తూ ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. సో ఏదేమైనా అఖిల్ సాధించినటువంటి ఈ విజయం మాత్రం ఆయన కెరీర్కి ఒక పెద్ద బూస్ట్ నిచ్చింది అంటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి రాబోయే రోజుల్లో లెనిన్ సినిమా ఏ స్థాయి కలెక్షన్ల వరకు వెళుతుంది, లెట్ us వెయిట్ అండ్ సీ.